ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. ఆపదవాంధవేన మార్గవంధవేన భక్తి ముక్తి స్వర్గ ప్రధాన ప్రియాణ ప్రతివర్ధనాయ మంత్రయామణే నమః సతికాతమణే నమః నిత్యానందాయ పరమ సుఖదాయ నమః ఓం పరమతవత్సలాయ భక్తి సద్ది ప్రధాన నమః జ్ఞాన విరాయ ప్రధాన ప్రేమ ప్రధాన నమః సంసయ హృదయపాసనక బోధక రాయితాన నమః త్రిలోకేశ విగాదతేన సక్రైతాన సత్య నమః దేవస్థానతే నమః సత్య ప్రాణ లోకనాథాయ నమః పావన గంట స్వే భాస్కర ప్రధాన బ్రహ్మచర్య సుప్రతాం సత్యతమాయ నమః సత్యబోధకాయ నమః కామధంసనే నమః అఖిలకానంద ప్రధాన నమః సర్వసమతాం దక్షిణామూర్తే నమః శ్రీ వెంకటేశ్వర రమణాయ నమః ఓం అద్భుతం చర్యాన ప్రపన్నాతిహరాయ నమః సంసార सर्वदुष्कराय नमः सर्वे सर्वतोमुखाय सर्वांतरवे सर्वमंगलकराय नमः सर्वविष्टप्रदाय नमः समरसापराय नमः श्री समर्थ सद्गुरु साईनाथाय नमः गुरु ब्रह्मा गुरु विष्णु चंद्रमा मनसो जातकसो योजायत रुद्रावाय सप्रासमुखादग्ने रजायत ओम गणभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते अस्तु रुद्रेभ्यः सर्वराधिक्यं समर्पयामि कर्मराधिक्यं समर्पयामि स्थिवास विश्वसुप्रसायनाथाय नमः ओम गणजगदम्बाय कायमसरणं मानसपराधं वेदवचरमतमस्वा जय जय गणनाथे प्रभोताय समर्पयामि श्री सद्गुरु साईनाथाय नमः जलं से देवास विश्वद कर्मराधिक्यं अतः मृत्योर्मा अमृतंगमय అఫ్ కోర్స్ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ లేకున్నా ఇంట్లో ఫోన్స్ వస్తూ ఉన్నాయి మావిడ అంటుంది ఏంది నీ గోళ అంటుంది. అంటే నీ ఫ్రెండ్స్ ఉన్నారో తెలియదు కానీ ఆ విధంగా మరి నాకైతే అలానే ఉంది, మరి అందరికీ కూడా అలానే అనిపించింది అనుకున్నా. వచ్చేటప్పుడు మేము డిస్కస్ చేసుకున్న అలానే ఉంది. రియల్లీ ఇట్స్ ఎ మెమొరబుల్ డే యాక్చువల్లీ. ఐ వెల్కమ్ దెమ్, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అలా అనుకోవద్దు నేను తెలియదని. ఎవరైతే తెచ్చారో వాళ్ళే బెస్ట్, వెరీ గుడ్. బయటికి వస్తే ఏమవుతుందంటే ఎవరు ఏమున్నాము, వాట్ ఈస్ దర్ పొజిషన్స్ అన్నీ తెలుస్తాయి. ఈవెన్ నేను మా మిస్సెస్ కూడా చెప్పాను, కానీ కొందరు సోషల్గా గ్యాదర్ అవుతారు, కొందరు కాదు, కొందరు ఇష్టపడతారు. అయినా కొంచెం హాలిడేలో అయితే తను వచ్చేది. షీఈ్ ఆల్సో వర్కింగ్, సో ఐ కుడ్ నాట్, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు అలా అనుకోవద్దు, ఎవరికి కన్వీనియంట్ అయితే వాళ్ళు వచ్చారు. ఎవరి మళ్ళీ అదేవిధంగా మనం ఫోటో కూడా, ఈరోజు ఫోటో కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ డిస్కస్ చేసి అందరూ కూడా ఎవరెవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారు భలే మంచి తగిన రోజు వసంతాలు పూసే వసంతాలు పూసే పువ్వులుగా ఎగిరిన రోజు గుండెలన్నీ వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలో మేము అనుకున్నాం. అందరూ గెలిచిన తర్వాత అనుకున్న రిజల్ట్ వచ్చిన తర్వాత గెట్ టుగెదర్ పెడతారు. గెలిచినా ఓడినా ఏదైనా నా మిత్రులను కలవాలని ముందే పెట్టిన చరిత్రలో వ్యక్తిగతంగా కొంతమందికి అవకాశం ఉండొచ్చు, కొంతమందికి లేవచ్చు. అట్లా దీనికి ముఖ్యంగా ఏంటంటే మాకు కొద్దిగా మిడిల్లో ఉన్నా కూడా వాళ్ళని చూసుకొని వాళ్ళ స్నేహాన్ని బట్టే మేసుకొని మన రామ్మూర్తి గారు చెప్తుంది, కోచ్గిలో స్కూల్లో కానీ ఇంటర్లో పాస్ అయిన వ్యక్తి వికారాబాద్ ఎక్కడ పోయినా సీట్ వస్తుంది డిగ్రీలో. ఆ రకంగా కోచ్గిలో కూడా ఆ ర్యాంకు సాధించడం ఆ రోజులు చాలా తక్కువ మంది. ఆ రోజుల్లో ఉస్మానియాలో అద్భుతమైన రిజల్ట్ 1995లో కంప్లీట్ చేసి మరి విదేశాలకు వెళ్ళేది చాలా ప్రయత్నం చేసిండు. చాలా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నేనే ఒక లేబర్ అసిస్టెంట్ కమిషనర్కు బాగా లాభోపిస్తుంది ఖమ్మంలో. ఆయన పిలిచి ఆయన ర్యాంకుకు జాబ్ ఇస్తారన్నాడు. అంత సన్నిహితం అయినా కూడా అంత దూరం ఎవరు. తర్వాత పెన్నార్ కంపెనీ పటాన్చెరులో జాబ్ చేసేవాడు. రాత్రి బౌలు అప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా చేస్తుండో రాత్రి బౌలు కష్టపడేవారు. ఇంత ఉస్మానియా చదువుకొని అది ఈదే అనేది చాలా కష్టాలు పడి అయిన తర్వాత
కొంతమంది మిత్రులం అందరం కలిసి రాజకీయాల స్కూల్ కాలేజ్ పెట్టాలి, మేము పార్ట్నర్స్ ఉంటామని చేస్తే మరి సాలత్ స్వర్ణభారతి కాలేజీ అకింపేటలో పెట్టి ఎంతో పేరు తెచ్చింది. లేదు వ్యాపార రంగం కాదు, విద్యాపరంగా అసలు ఎంతమంది తాలూకాలు అన్ని మండలాలకు మరి ఆ రకంగా చేసి మన మిత్రుల్ని పార్ట్నర్ చేసుకొని ఆ రకంగా చాలా పేరు వచ్చింది. దాని నుంచి అరే నువ్వు అకింపేటలో పెట్టిన మన కోచిలో కూడా పెట్టాలని రామ్నాథ్ సాయి గారు ఆర్ఐండే వారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి ఆశీర్వాదంతో మరి మాజీ ఎంపీ విఠారావు గురునాథ్ రెడ్డి గారిని పట్టుకొని చేస్తే మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నంబర్ 1 పర్మిషన్ కోచికి తెచ్చింది. ఆ రకంగా ఈ కోచిలో స్వర్ణ భారతి కొన్ని సంవత్సరాలు మేము విజయం సాధించాం. ఓడిపోయినా కూడా రాత్రి ఇదే డబ్బు అదే ప్రజల్లో ఉండి అదే ఉండి ఒకటే పార్టీని నమ్ముకొని కంటిన్యూ చేసి సాధారణంగా ఉండి హంగామా ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్యునిగా ఉండి అంత ఉన్నత ఫ్యామిలీలో ఉండి వాళ్ళ నాన్న సర్పంచ్ 20 ఏళ్ళు కూడా ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా అదే ఉంది. అందుకే ఫోటోలకి దానికి వద్దన్నాడు, అయినా వస్తుంది డబ్బులను ఏడ్చేది చేస్తానని వ్యంగ్యం చేసి ఆ సాయిబాబా ఉన్నాడు, వాళ్ళ నమ్మే ఉన్నాడు. ఎక్కడ ఇటువంటి మిత్రులు ఉన్నారు, రూపాయి 10 రూపాయలు ఇచ్చిన కూడా ఉంటాయి. చాలా చాలా గర్వకారణం. అందరికి హైదరాబాద్లో చూడు ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంది. ఆ ఛానల్లో చూస్తే స్టేట్ వ్యాప్తంగా నేను సాయిబాబా మందిరాలకు సెక్రటరీ ఉన్నా. ఆ గ్రూప్లో మొన్న చెప్పారు, గుడికి వచ్చి మొన్న వచ్చినప్పుడు చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఎందుకంటే చెప్తే ఈ ఆర్భాటం మా ఆయన ఇంకా మరీ ముందు తయారయ్యారు. యాక్టింగ్ ఉంటారు, అదే పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇది శారదా బస్సెస్ నేను వినాయకం సార్ నల్లందించిన లక్ష్మీడాకి వినాయకంలో చేస్తున్నా. సో నరేందర్ కూడా నాకు ఫస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. సుభాష్ కానీ, దేవేందర్ కానీ, చాలా మంది ఉంది, శేఖర్ కానీ. ఇలా ఎవ్రీ వీళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎవ్రీ మండే మీ కాలేజ్లో వచ్చేవాడు. ఎవ్రీ మండే లాస్ట్ బెంచ్లో కూర్చొని వెళ్ళిపోయాడు. అట్లా మరి లవ్ మ్యారేజ్ మరి తాత కూడా రాజకీయంలో ఉండే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా దగ్గరగా చూసుకొని నరేందర్కి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇద్దరు పెద్ద అమ్మాయి పెళ్ళైంది, ఒక మనవడు ఒక మనవరాలు, చిన్న అమ్మాయి ఉంది. ప్రస్తుతం గూగుల్లో చేస్తుంది. నేను ప్రస్తుతం వచ్చేసి టీ స్నాక్స్ పెట్టిన ఒకటి పటాన్చెరులో పిఎస్ ఎదురుగా ఉంటుంది. లైఫ్ ఎక్కడెక్కడో దిగిపోయి అక్కడ పెట్టింది, మళ్ళీ ఇక్కడ పోతుందో చూడండి. నా పేరు టీ శోభారాణి, మరి కొలపతిరేపల్లి. ఇప్పుడు ప్రస్తుతం మా ఊరిలో ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేందర్ కంగ్రాచులేషన్. మా ఆయన టీచర్. నాకు 2 బాబులు, ఒక బాబు చేస్తుంటాడు, ఒక బాబు హైదరాబాద్లో ఉంటాడు. ఆల్గా చెప్పేది ఏంటంటే నరేందర్ మన సీఎం ఉన్నందుకు బాగా డెవలప్ చేసుకోవాలి. అవకాశం రాదు, సీఎం ఉన్నప్పుడే వస్తుంది. అందరు సీఎం అందరు ఏరియా డెవలప్ చేసుకున్నారు కనుక నీవు అయినా మన కోస్గిని కంపల్సరీ చేయాలి. మీకేమన్నా సపోర్ట్ ఉంటే మా అచ్యుతాలే కన్నా ఏదో చూపిస్తాను. ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ 10th క్లాస్ నా పేరు రత్నాకరమని. కంగ్రాచులేషన్ టు నరేందర్ అండ్ ఫ్యామిలీ. నేను అంటే కోస్గి ప్రెసెంట్గా నేను హైదరాబాద్లో సెటిల్ అయినా. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లోనే. అంటే నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చాను, ఓటేసే అభిమానం, నరేందర్ అభిమానంతో వచ్చాను. కాకపోతే కలవలేదు. అయితే నిన్న కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిపిండ్రు. అంటే రేపు వస్తున్నాను, అదంతా గెట్ టుగెదర్ ఉంది. సర్పంచ్ అంటే చైర్మన్కు సన్మానం ఉంది, వస్తున్నాను అంటే ఆమె కోస్గిలో ఉంటుంది, దుర్గాలో పనిచేస్తుంది టీచర్. నిన్నగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేశారు. ఓ అయితే మా ఇంటికి కూడా రండి అని అన్నారు. ఓకే టైం ఉంటే చూస్తాను అని చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. మా ఇంటికి కూడా అయితే నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మా ఇంటికి వెళ్ళి కన్సల్టెన్సీలో పనిచేసాను. పాప సెర్చింగ్లో ఉంది. అందరూ వినాలి సార్, ప్లీజ్ కైండ్లీ ప్రజెంట్ మాది అసలు వచ్చి నారాయణపేట. ప్రజెంట్గా నేను ఉండేది కర్నూలు. మా పాప వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసింది. ఎన్ఆర్ఐ మంగళగిరిలో
ఎండి అంకాలజిస్ట్ చేసింది. ప్రజెంట్గా ఇప్పుడు కర్నూలు ఓమేగాలో వర్క్ చేస్తున్నాను. రేడియేషన్ అంకాలజిస్ట్. మా వారు వచ్చేసి 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. చిన్ననాటి మిత్రులందరికీ నమస్కారాలు. మన జీవితంలో నా పేరు మొహమ్మద్ అజీబ్. నేను ప్రజెంట్గా టీచర్గా ఉన్నా, స్కూల్ అసిస్టెంట్. నవాపేట మండలంలో లింగపల్లి జేపీ స్కూల్లో పనిచేస్తాను. దాని గురించి ఇవాళ కొన్ని ఇంట్రెస్ట్ అంటే, నాకు 3 పాపలు. పెద్ద పాప BA మెడిసిన్, సెకండ్ పాప MBBS మెడిసిన్, థర్డ్ పాప లా ఫస్ట్ ఇయర్. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా వైఫ్ ఏమో హౌస్ వైఫే. నాకు మనకు జీవితంలో కూడా ఇది 2వసారి. ఫస్ట్ టైం మనం 2011 అనుకుంటా, 2011 ఒకసారి మనం కలుసుకున్నాం. ఇది మరొకసారి మనకు అవకాశం వచ్చింది మన మిత్రుల ద్వారా. మనకు ఇది సంతోషకరమైన విషయం ఈ సందర్భం. కాబట్టి మనమందరం ఇలా కలుసుకుంటాం మరొకసారి అని నేనైతే ఊహించలేదు. ఈరోజు మన మంత్రములుగా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేందర్కు నేను కంగ్రాట్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక ఫ్రీగా మాట్లాడాలంటే కొంచెం ఎక్కువ అవుతుంది. కంప్లీట్ చేసి కూర్చోడు మనం అనుకోవడం, మనమేమో తిప్పలు పడతా ఉన్నాం. అది ఇక అప్పుడు మనకు సార్ ఉన్నాడు కాబట్టి, రామనాథ్ సార్ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి. పోయింది సరిగా చేసుకుంటున్నాం కానీ ఏం చేయలేము. నియోజకవర్గం లోపల కొడంగల్ నియోజకవర్గం ఒక శరీరం అయితే మన కోసి దాని గుండె లాంటిది అంటారు నేనైతే. ఎందుకంటే మీరు చూడండి, నాకు తెలిసి నేను చూస్తున్నా ఎక్కడ గణాంకాలు పడంగా ఎక్కడ పడంగా క్లీన్ స్వీప్ కాలే. మన కోసిలో 16-16 కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మరి ఇంకెక్కడ అయితే నాకు తెలియదు. కాకపోతే మనది చాలా పాజిటివ్గా ఉన్న గ్రామం. ఎందుకు అట్లాడుతున్నాం లేదు, మా ఫంక్షన్ ఉంది, ముఖ్యంగా నేనే ఉండాలి అక్కడ. అదే అందు గురించి నేను మొదలు వచ్చిన మాట్లాడితే. ఇక ఇంకేమంటే ఇక ఫ్యామిలీ నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. మా బిడ్డకు గవర్నమెంట్ జాబ్ టీచర్ ఉంది. ఒక కొడుకు మ్యారేజ్ అయింది, వానికి మన్మడు, నాకు మన్మడు హైదరాబాద్ లో ఉన్నాడు, వాడు చదువుతూనే ఉన్నాడు. ఇక ఇంకోటి మా పుష్కపై పక్కన స్వాగత హోటల్ నాదే, మా బాబే నడుపుతాడు, మా తమ్ముడు మా బాబు నడుపుతాడు. మైనార్ రోడ్ల స్వాగత హోటల్ అది నాదే. కానీ నేను 5 నిమిషాలు కూడా ఉన్నాను అక్కడ. ఫోన్ ఎప్పుడు ఫోన్ వాళ్ళే చూసుకుంటూ వాళ్ళే చేస్తున్నారు. నాకు ఓటు ఉంది కాదు అక్కడ. నేను హోల్సేల్ షాప్, బిచ్చాపా కిరాణా షాప్ ఉంటుంది, అందులో పని చేస్తాను నేను హోటల్లో. ఇక అందరూ కాదు, ఇక కొంచెం గెలవకపోవచ్చు. హోల్సేల్ షాప్ ఇప్పుడు చుట్టూ ఎట్లా అంటే 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు సరౌండింగ్ లో మా షాపే పెద్ద. నేను పనిచేసే షాప్ మా షాప్ అనదు, నేను పనిచేసే షాపే పెద్ద. పోయినా మేనమా ఉంటుండే అక్కడ సూరత్ లా, అక్కడికి వెళ్ళిపోయినా. మళ్ళా 89లో వచ్చిన టైలర్ పని చేసిన రిలయన్స్ లా. వీళ్ళ నాయన గారి షర్ట్లు కూడా నేను పుట్టిన. వీళ్ళ చిన్నప్ప మోహన్ రెడ్డి షర్ట్లు కూడా పుట్టినా నేను. వాళ్ళు నైట్ షర్ట్ వేస్తుంటే పొడిపొడిగా అవి వస్తే మళ్ళీ వీళ్ళకి వెరీ మచ్ అందరూ అట్లా మీకు ఏదైతే. నమస్కారం స్నేహితులకు, స్నేహితులకు అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మున్సిపల్ చైర్పర్సన్ మా స్నేహితులకు నమస్కారం. ప్లీజ్ సైలెన్స్. ఏంటంటే నా బాల్యం గురించి ఒక చిన్న 1 minute చెప్తాను. నా బాల్యం గురించి ఒక చిన్న 1 minute చెప్తాను. నేను చాలా ఒడిదుడుకుల నుంచి పైకి వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు. స్నేహితులు ముద్దయ్య వారి ఇంట్లో కానీ, భీమరెడ్డి దగ్గర కానీ, స్నేహితురాలు అందరూ ఒక పొజిషన్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. చాలా కష్టపడిన, జీతాలు చేసిన, మన దగ్గర అన్ని పనులు చేసిన. నేను 1990లో ఆర్మీ సెలక్షన్ ఉంటే ఆర్మీ సెలక్షన్ అయిపోయి 21 years సర్వీస్ చేశాను. 99 కార్గిల్ వార్లో అటెండ్ చేశాను. నాకు సేనా మెడల్ కూడా ఉంది. 3-4 బుల్లెట్స్ కూడా తగిలింది. చావు బతుకుల నుంచి బతికిన 18 months కోమాలో ఉంది. 18 months తర్వాత నేను బతికిన RR హాస్పిటల్ ఢిల్లీ. ఆ తర్వాత మా ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదు. ఒక 10,000 కావాలంటే సారీ నర్సింగ్కు ఫోన్ చేయాలి నా ఫ్రెండ్కు.
10,000 కావాలంటే చెన్నారం, మా సొంత ఊరు చెన్నారం. అక్కడ నుంచి కొంచెం డెవలప్ అయిన తర్వాత కోసి సెటిల్ అయిన తర్వాత మా బ్రదర్ ఇంకో బ్రదర్ ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఇంకో బ్రదర్ ఉన్నాడు. వాళ్ళు రాజకీయంలో, నేను రాజకీయం దగ్గరికి వెళ్ళలేదు. మనం చాలా పేద బతుకులు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే మన స్నేహితులు ఎవరున్నారో రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే మన సమాజం ఏ విషయమైనా చేయొచ్చు. అలాగన్న తర్వాత 90లో పోయినా, 90లో నుంచి 99లో కార్గిల్ వార్ వచ్చింది. కార్గిల్ వార్ మంచిగా ఉంది. మా భార్య పేరు టి పవిత్ర, తుడుం పవిత్ర, నా పేరు తుడుం వెంకటయ్య. ఇప్పుడు కోసి చెన్నారం వెంకటయ్య అని అందరికి తెలుసు. అలాగే మాకు 2001లో మ్యారేజ్ అయింది. 2001లోనే బాబు పుట్టిండు. బీటెక్ బిట్స్ పిలానీలో చదివిండు బాబు. జాబ్ చేస్తున్నాడు డాక్టర్ రెడ్డిస్లో, టెస్టింగ్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. ఒక పాప ఉంది. మొన్న MBBS ఫ్రీ సీట్ వచ్చింది గవర్నమెంట్, సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. ఆమె ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇదే ఇక మిగతా మా చేసే జీవితం ఏం లేకుండా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మా చేతులైన కాడికి హెల్ప్ చేస్తాం, ఉంటాం. ఏం లేదన్నా, మన కోసి కూడా బాగున్నాయి. మన కోసి కూడా బాగుంది, నేను చూసా కాబట్టి. ఆడపిల్లలకందరికీ పుట్టిల్లు అంటే మమకారం చాలా ఉంటుంది. అటువంటి నా పుట్టిల్లు కోసికి నా ఫ్రెండ్ నరేంద్ర గారు చైర్మన్ కావడం, మున్సిపల్ చైర్మన్ కావడం చాలా అట్లానే అంచెలంచెలుగా ఎదగాలి, సీఎం అనుకోవాలని మనస్ఫూర్తిగా మా చెల్లెలు అయింది. తర్వాత చైర్మన్ తర్వాత మన ఫ్రెండ్ అయిండు. చాలా మనస్ఫూర్తిగా ఇట్లే అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇద్దరు కొడుకులు, చిన్న కొడుకు, మొత్తం 3 మన్మలు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు 2 సూపర్ మార్కెట్ పెట్టించిన, ఒక రేపూర్ మార్కెట్, ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. 5 రూపాయలు సూపర్ మార్కెట్ 2 ఉన్నాయి. బిజినెస్ పరంగా ఉన్నారు వాళ్ళు. నేనైతే అగ్రికల్చర్ చేస్తున్నా, DCP డైరెక్టర్గా చేసిన. నేనైతే ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేస్తున్నా. SSC బ్యాచ్ మిత్రులందరికీ పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు బ్యాచ్ నుంచి ఒక బాలమిత్రుడు ఎన్నికైనందున ఆయనకు మన మండలం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే ఆలోచన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 20 మందిని ముందుకే ఇంతమందిని తయారు చేయడం జరిగింది. మన బాల్యమిత్రుడు నరేందర్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనందున మనకు ఈరోజు పెద్ద పండుగ. ఎందుకంటే ఈ విధంగా అందరం కలవడం మనకు చాలా సంతోషకరంగా, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈరోజు నేను కల్వకుర్తి గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఆయన ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు. 2 పిల్లలు, ఒక బాబు మ్యారేజ్ అయింది, చిన్న బాబు 10th ఉన్నారు. ఇది నా యొక్క అగ్రికల్చర్. నాకు 2 కొడుకులు. ఒక కొడుకు ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు, ఒక కొడుకు MCA చేస్తున్నాడు. ఇంకా మనం ఇంతమంది ఫ్రెండ్స్ చెప్పబోయేది అంటే మన ఫ్రెండ్ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. మనకు కాబోయేది 2 కొడంగల్ ఒక నియోజకవర్గం అవుతుంది, కోసి ఒక నియోజకవర్గం అవుతుంది. కంపల్సరీ మన ఫ్రెండ్ కాబోయే కోసిగా ఎమ్మెల్యేగా చూస్తామని 2 విభజిస్తారు. కోసి కొడంగల్ వేరే కాన్స్టిట్యూన్సీ అవుతాయి. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ మనకు అవకాశము ఎమ్మెల్యే ఛాయిస్ ఉంది, ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతుందని నేను. ఒక పెద్ద బాబు లెక్చరర్గా చేసుకున్నారు. నేను వెంకచెల్లో ఉంటానండి. నరేంద్ర గెలవడం అందరికీ గర్వకారణము. కులంలో గుణవంతుడైన కులము వెలుగు అని గుణం చేత అన్నట్లు మన మిత్రుల్లో నరేంద్ర గెలవడం మనకు కూడా చాలా గర్వకారణం. ఈ నరేందర్
ఎప్పుడు స్వామి సాయిబాబా గారి ఆశీస్సులు ఎంత 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 ఉండి ఎప్పుడు కాపాడాలని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇల్లు ఎవరైనా సాయి భక్తులు ఉండొచ్చు. నేను కూడా ఇక స్వామి ఎందుకు తెస్తుంటాం అనుకోవచ్చు. కానీ చిన్న కాపం 94 అనుకుంటారా నలుగురు గిఫ్ట్లు తీసుకోవాలి. వాళ్ళ కాపం బాగా ఒక భాష చేసి తీసుకోండి. నెక్స్ట్ డే మొదలు తెచ్చేసి అసలు విషయం ఏంటంటే ఆమె అప్పటికే సిటీలో ఆ భాష కొనుక్కోలేదు. సేమ్ భాష కదా, అది సేమ్ భాష ఆమె అందరికి సంతోషం. ఏమంటే చెప్పొద్దు, బాగా ఉంటుంది. మళ్ళీ మీ అందరూ ఎంపీలో మా డాడీ పేరు రామనర్సయ్య ఇక్కడ ప్రిన్సిపాల్గా వర్క్ చేశారు. తర్వాత మిత్రుడు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికల సందర్భంగా ఈ మీటింగ్ మనం హాజరయ్యాము. సో ఇంతే కాకుండా తను ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పని, మనతో పాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఇంకా ఉన్నత పట్టినట్టుగా చేస్తున్నాము. సంగారెడ్డి బాబు, పెద్ద బాబు ఎంబీబీఎస్ చిన్న బాబు బీటెక్. మన మహిళా మిత్రులందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. మరియు మన మిత్రుడు నరేంద్ర గారికి ప్రత్యేకంగా నా ప్రత్యేక అభివందనాలు. ఇది మనము ఈ విధంగా మనము కలవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మన చిన్ననాటి సూచనలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. ఈ విధంగా మనము నేను ఎకనామిక్స్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ చేస్తాను. మిత్రులకి నాకు 4 పిల్లలు. పెద్ద బాబు వచ్చి జాబ్ చేస్తాడు, పూనాలో ఉంటాడు. పెద్ద బాబు సాఫ్ట్వేర్. ఇంకో బాబు అనాలిసిస్ డాక్టర్. ఇంకో బాబు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్నాడు. ఇంకో బాబు ఎంబీబీఎస్. నా పేరు మల్లికార్జున. నేను పనిచేసే టీచర్గా నిర్మాణం కదా. అయితే నాకు తెలుసు, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అబ్బాయి అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సరే, ఇప్పుడు మనం గెట్ టుగెదర్ వేసిన ఈ 3వసారి అనుకుంటే గెట్ టుగెదర్ 3వసారి అనుకుంటుంది. 2వసారి చాలా మంచివాడు కాబట్టి నేను చెవి పెట్టుకొని వచ్చిన. ఈరోజు జడ్జి మేడం లేదు, అయినా నేను చెప్పుకొని చెవి పెట్టుకొని వచ్చిన. అయినా జడ్జి మేడం ఉందని కూడా చెప్పి వచ్చేవాడిని, లీవ్ పెట్టుకొని వచ్చిన. నేను 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇక్కడనే వేరే నా క్లాస్మేట్ నరేందర్ చైర్మన్ ఎన్నికైనందుకు ఎంతో సంతోషం. ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో చేస్తూ వికారాబాద్ నాది కొడుకు చాపు ఇక్కడనే మంచి చాలా సంతోషకరము. అట్లే మన మిత్రులు నరేందర్ గారు ఉన్నత పదవులు చేస్తూ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనని ఆశిస్తున్నాను. సెకండ్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మహబూబ్నగర్ ఎంబీబీఎస్, పాప బీటెక్ హైదరాబాద్. అదేవిధంగా మన చైర్మన్ గారిని కోరుతున్నాను ఏమంటే, ఒక అమ్మాయి అగ్రికల్చర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో చేస్తాను హైదరాబాద్లో. నాకు ఇద్దరు ఒక పాపనేమో ఎంబీబీఎస్, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, ఒక అబ్బాయి డిగ్రీ అయిపోయింది.
మా ఇక్కడ బల్బాదేపల్లి, కాకపోతే ఎవరికి తెలియదు. కిమ్స్ హాస్పిటల్ అంటే గుర్తుపడతారు చాలా మంది. ఫస్ట్ కంగ్రాచులేషన్ నరేందర్, మన ఫ్రెండ్ ఇంత చైర్మన్గా ఎదిగినందుకు మనకు చాలా గర్వంగా ఉంది, గర్వపడాలి. నా పేరు వెంకటేష్, నాకు 2 అబ్బాయిలు 1 పాప. అభినందనలు. మరి ఈరోజు మన నరేందర్ సార్ చైర్మన్ గారి సభకు వచ్చినందుకు అందరికీ నమస్కారాలు. నా పేరు మోహన్, మా గ్రామం పోతేడిపల్లి. నేను పేరు ప్రైస్ షాప్ నేను ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ సర్వ్ చేస్తాను. మా అబ్బాయి కూడా చేస్తుంది. మన 10th క్లాస్ బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు. అట్లే మా మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారికి ధన్యవాదాలు, వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు. నాకు 3 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 1 అబ్బాయి పెద్దబాబు ఇప్పుడుగా జాబ్ చేస్తుండ్రు, 2nd అమ్మాయి డైట్ చేస్తున్నారు, 3rd అబ్బాయి డిగ్రీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు కోచింగ్ తీసుకుంటాను, బ్యాంక్ కోచింగ్. నా పేరు నరేష్, నేను ఎల్ఐసి అడ్వైజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు, 1 ఆమె పీజీ అయిపోయింది, 1 ఆమె బీటెక్ అయిపోయింది. మీకు అందరికీ ఎల్ఐసిలో ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. నా పేరు వెంకట్రావు, ఇంటర్నెట్ మెడికల్ షాప్. నాకు 3 పాపలు, 1 అమ్మాయి మ్యారేజ్ అయింది, 2nd అమ్మాయి ఏప్రిల్ 12కు మ్యారేజ్, నెక్స్ట్ మంత్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను, ఇన్వైట్ చేస్తున్నా రావాలి. 3rd అమ్మాయి బిఎస్సి ఎంఎల్ డ్రైవింగ్. ఎవరి వల్ల? మన లేడీ ఫ్రెండ్స్ వల్ల. ఎందుకంటే ఇంతకుముందు చాలా సార్లు మిస్ అయినాం. 1 మంత్ కిందట ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని చాలా మిస్ అయినాం మేడం. పేరున మీకు అందరికి కూడా వెల్కమ్ మా తరఫున. నా పేరు మీకు తెలుసు, చాలా అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, మర్చిపోయాను, చాలా గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 53 సంవత్సరాలు గడిపోయినా మనము, చాలా గ్యాప్ వచ్చింది. కే వెంకటయ్య నా పేరు, కోస్కి. నెక్స్ట్ నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా మద్దూరులో పనిచేస్తా ఉన్నా. ఇంతకుముందు దాదాపు 23 years ఎల్జీడీగా పనిచేశాను. లాస్ట్ ఇయర్ ప్రమోషన్లో భాగంగా మద్దూరు హై స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈరోజు నేను లేట్గా రావడానికి మెయిన్ రీజన్ అన్న కూడా చెప్పాను. మా స్కూల్లో ఇదే రోజు 10th వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ, అట్లాగే సెల్ఫ్ గవర్నమెంట్ పార్టీ 2 ఇదే రోజు ఉన్నందుకు మేడం యొక్క పర్మిషన్ తీసుకొని అన్న ఫోన్ చేస్తే నాకు పర్మిషన్ ఇచ్చాను. అంత రికమెండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. సో ఇది నా నేపథ్యం. నెక్స్ట్ నాకు 2 పిల్లలు, మగపిల్లలు. పెద్దవాడు బీటెక్ 2nd year. ఆశీర్వదించాడు, అన్న కష్టపడ్డాడు, మన మిత్ర బృందం కష్టపడింది, కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, అందరి కష్టం ఫలించింది. దేవుడి ఆశీర్వాదంతో మనం అనుకున్న కళ నెరవేరింది. సో అన్నకు ఇంత మంచి అవకాశం వచ్చింది, దాన్ని సమర్థవంతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆల్రెడీ తన ఏది స్టార్ట్ చేసి ఆల్రెడీ కోచీలో ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు మార్పు స్టార్ట్ చేసారు కొన్ని విషయాల్లో. ఇక ముందు కూడా ఈ 5 years పీరియడ్ లో కూడా పిల్లలు, 2 పాపలు 1 బాబు. పెద్ద పాప ఇంజనీరింగ్ 3rd year, ఆమె ఐఐటి మధ్యప్రదేశ్లో తెలుసుకుంది, సౌత్ ఇండియా. చిన్న పాప హైదరాబాద్లో బీటెక్ 1st year. బాబు చిన్నగా ఉన్నాడు, 8th class. చైర్మన్గా రావడము మనం అందరం ఆనందించదగ్గ విషయం. నరేందరు కేంద్ర బిందువుగానే 3 సార్లు కలుసుకున్నాము. ఒకటి సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు ఉన్న నోటిఫికేషన్ పడ్డ తర్వాత, ఇప్పుడు మళ్ళీ చైర్మన్గా నరేందర్ ఎన్నిక అయిన తర్వాత. నరేందర్ గురించి చెప్పాలంటే ఏం చెప్పేదంటూ ఏముండదు, ఎందుకంటే నరేందర్ అంటేనే కడిగిన ముత్యం లేదా వైట్ పేపర్, తెల్ల పేపర్ అంటారు. కాబట్టి ఈనాటి కాలంలో ఇటువంటి తెల్ల పేపర్గా ఉన్నటువంటి పర్సన్ మున్సిపల్. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ఆర్ నర్సింగ్లు. నేను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పెద్దబాబు బీఫామ్ 2nd year, చిన్నబాబు ఇంటర్మీడియట్ అయిపోయింది. పద్మావతి ఈమె అకౌంటెంట్గా జాబ్ చేస్తుంది. సో ఇది మా ఫ్యామిలీ. డాడీ ఉన్నారు, మమ్మీ మొన్న చనిపోయింది లాస్ట్ 2 years బ్యాక్. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
సో ఏమంటారు ఈ విధంగా మళ్ళీ 10th క్లాస్ 2011లో కలుసుకున్నాము. తర్వాత సార్ వాళ్ళ అదే కూతురు మ్యారేజ్. నా పేరు బాలకృష్ణ. పిల్లలందరికీ ధన్యవాదాలు. ఇవాళ కోస్గి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన మన నరేంద్ర గారికి నా అభినందనలు. నా పేరు చిత్తరంజన్ రెడ్డి, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా పాప ఒక బాబు. పాప ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది, బాబు టాటా ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేస్తాడు. అందరూ చెప్పారు సమస్యలు అన్నీ, బట్ నేను ఒకటే కోరుకుంటున్నాను నరేందర్కి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా ఎన్నికయ్యేట్లు ఆయన మనందరి ఇది ఉండాలి. ఆదర్శ మున్సిపాలిటీ అయినాక కూడా మనం ఒకసారి అంతా బాగుండారా? బాగలేదు కాదురా. చిన్ననాటి నుంచి ఇన్ని రోజుల కలుసుకున్నామంటే ఎంత ఆనందంగా ఉండాలరా. కొందరేమో బయటికి పోతారు, కొందరేమో మాకేం లేకపోయి ఉంటారు. ఆలోచన చేయకుండా ఒక రోజన్నా సంతోషంగా ఉండండి రా బాబు, ఉండండి రా బాబు. ఈ రోజు అన్నింటి పేరు సంతోషంగా ఉండండి రా బాబు. ఎందుకంటే ఇలాంటి ఈ రోజు శుభదినంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే అందరూ చాలా మంది ఏమనుకున్నారంటే, నేను అనుకున్నాను ఇంతమంది ప్రోగ్రామ్కి ఇంతమంది స్నేహితురాలు వస్తారని కలలో కూడా ఊహించలేదు. ఈ రోజు మీరు అందరూ వచ్చినందుకు అందరికీ నా మీ అందరికీ నా ఇద్దరు నా పేరు ఎరుగుల బుగ్గప్ప, బట్టల షాప్ అనుషా టెక్స్టైల్. నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 బాబు. 2 అమ్మాయిల పెళ్లి అయిపోయింది. చిన్న పాప బీటెక్ చేస్తుంది, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేస్తుంది హైదరాబాద్లో. బాబేమో బిఏఎంఎస్ కర్ణాటక హోస్పేట దగ్గర చేస్తుంది. అందరికీ శుభాకాంక్షలు. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. పెద్దమ్మాయి పెళ్ళైంది. పెద్దోడు ఒక చిన్న ఆయన బీటెక్ చేస్తున్నాడు. నేను వ్యవసాయం చేస్తా, అది కడపని. నాకు 2 పిల్లలు, 1 అబ్బాయి 1 అమ్మాయి. అమ్మాయి 10th క్లాస్. నేను బీఎస్ ట్రాన్స్ఫర్ జాబ్ చేస్తాను. 1 అమ్మాయి 1 అబ్బాయి, 2 చేస్తూనే ఉంటారు. అంటే నిజంగానే 1 భార్య అట్లా. ఫస్ట్ 2016లో వచ్చాను, 23 years సర్వ్ చేసిన తర్వాత 17లో ఎస్బీఐలో చేశాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ఎక్కువైనా అవసరం ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, అకౌంట్ గురించి ఏమైనా యూ కెన్ కాల్ మీ. అండ్ ఇక్కడ ఉన్నా కాబట్టి నేను ఐఎమ్ పార్టిసిపేటింగ్. అదర్వైజ్ ఐ వాజ్ నాట్ హియర్, సో ఐ వాజ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ ఎవరన్నారు ప్లీజ్, కమిషన్లో ఎనీ లోన్స్. ఓకే, తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ చేస్తున్నాను. నాకు బాబు 6th క్లాస్, భార్య హౌస్ వైఫ్. అంటే ఇక్కడ వచ్చిన డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఫస్ట్ ఏమంటే, ఇక్కడ స్పోర్ట్స్ అనేది లేకుండా రోజులు అసలు స్పోర్ట్స్ లేకుండా యాక్చువల్గా అందరూ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు మాకు ఆ టైంలో ఎంకరేజ్ ఉండే అంటే ఆ ఎంకరేజ్ వల్లనే మాకు జాబ్స్ వచ్చాయి. చెప్పాలంటే ఒకసారి కనీసం ఒక 4-5 పెద్ద టోర్నమెంట్స్ కండక్ట్ చేసినాం. ఆ టైంలో ఉన్న అప్పుడు ఆ చిన్న ఊరు ఉన్నప్పుడే 2 క్లబ్లు ఉండేవి, స్పోర్ట్స్ క్లబ్స్. అయితే ఇప్పుడు ఇంత పెద్ద టౌన్ అయినా కానీ ఒక్క స్పోర్ట్స్ క్లబ్ లేదు, అసలు గ్రౌండ్ కూడా లేదు, మొత్తం క్యాప్చర్ అయిపోయింది, ఎంత ఏమైపోతుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని గ్రౌండ్ మాకు పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దిన కార్యకర్త ఎవరో కానీ వాళ్ళకు నా యొక్క శుభాభినందన సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన
మీ మిత్ర బృందానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఆర్టీసీలో అసిస్టెంట్ డిపో భార్యనేమో గృహిణి ఇక్కడే. నా పెద్ద కొడుకేమో బ్యాంకులో జాబ్ చేస్తాడు. పెద్ద అమ్మాయిది మ్యారేజ్ అయింది, బెంగళూరులో ఉంటాడు. ఎయిర్టెల్ కంపెనీలో మా అల్లుడు పనిచేస్తాడు. మా చిన్న అమ్మాయి పీజీ రీసెంట్గానే అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటుంది జాబ్ పర్పస్లో. Breaking out, but I'm not leaving without you. This could be our one chance. We'll send a postcard when we're through. We'll get there together, we'll get there together. I'll meet you at the starting line. Don't you ever leave my side. We'll get there together, we'll get together. If it takes all day or night, hand in hand we'll both arrive. Oh, 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 oh. Oh, 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 oh. Oh, 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 oh. Oh, 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 oh. You wanna see the sunrise, starry nights and endless seas. We're writing our own story. Let's go and make this what it's meant to be. Let's scream it out. Let's go and make this what it's meant to be. We'll get there together, we'll get there together. I'll meet you at the starting line. Don't you ever leave my side. We'll get there together, we'll get there together. If it takes all day or night, hand in hand we'll both arrive. Do you feel your heartbeat? Do you feel the warmth beneath your feet? 'Cause you're standing